దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ ఆకాంక్ష కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం ప్రతి నెల చివరి ఆదివారమున ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 3 కొండ గుర్తులు చెప్పాను. ఒకటి, మొదటి అధ్యాయం అంతా కూడా మరి జరిగిపోయినటువంటి విషయాలను తెలియచేస్తుందని, ఆ తర్వాత 2, 3 అధ్యాయాలు జరుగుతున్న విషయాలు లేఖనం మాట్లాడుతుందని, 4 నుంచి చివరి వరకు జరగబోయే విషయాలు మాట్లాడుతున్నాయి ఈ లేఖన భాగమని 3 కొండ గుర్తులు చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క 3వ భాగంలో మనం ఈరోజు ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మాత్రమే తీసుకున్నాం. ఈ వచనములో ఒక మాట ఉంది, అంతటా ఇప్పటి నుండి అనే మాట. సో 15వ అధ్యాయము 16వ అధ్యాయంలో 7 సంవత్సరాల శ్రమలు అని చెప్పుకుంటాం కదండి. చివరి 3.5 సంవత్సరాల కాల శ్రమలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ శ్రమలు రాక తలికే ఎవరైతే ప్రభునందు నిద్రిస్తారో వాళ్ళ గురించి చెప్పబడిన మాట. అది కాంటెక్స్ట్, అంటే సందర్భం వచ్చి అది. ఇకపోతే ఇందులో 3 మాటలు ఉన్నాయి, మీరు గమనించండి. మొదటి మాట ఏంటంటే ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు, అది మొదటి మాట. రెండో మాట, నిజమే వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు, అది రెండో మాట. మూడో మాట ఏంటి, వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి. ఈ 3 మాటలు. ఈ 3 మాటలకు 3 పేర్లు పెట్టాం మనం. సో ఈ వచనం అంతటికి ఒక పేరు పెట్టాం. ఏంటి? క్రీస్తులో ఎవరు ధన్యులు. 1, క్రీస్తులో మృతి చెందినవారు ధన్యులు. 2, క్రీస్తులో విశ్రాంతి పొందేవారు ధన్యులు. 3, క్రీస్తులో క్రియల ఫలం పొందేవారు ధన్యులు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పటి వరకు భూలోకములో జరుగుతూ వస్తున్న సంఘటనలు, రాబోతున్న కాలములో జరగబోయే సంఘటనలకు నింగికి నేలకు ఉన్నంత వ్యత్యాసము ఉంది. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ ప్రస్తుతము జరుగుతున్న విషయాలు శాంపిల్, అవి ఒరిజినల్. కాబట్టి రానున్న దినాలలో ఈ భూప్రపంచం అంతా కూడా అల్లుకల్లోలమైన పరిస్థితులు, మరణాలు, కరువులు, ఇబ్బందులు, భయంకరమైన చెప్పడానికి వీలు పడనంత ఘోర మరణాలు అలా ఉంటాయి. అవన్నీ జరిగేటప్పుడు మనిషి దేవుని కోసం నిలబడడం చాలా కష్టం. ఏమీ లేని ఈ రోజుల్లో నిలబడక జారిపోయే వాళ్ళ సంఖ్య ఎంతో. కానీ అటువంటి ఘోర శ్రమల్లో ప్రభు కొరకు నిలబడడం అన్నది చాలా కష్టం. అట్లాంటి పరిస్థితులు రాకతలికే ప్రభువులో ఎవరైతే యాత్రను ముగిస్తారో వారు ఎవరు చెప్పండి? ధన్యులు. ఇది కాంటెక్స్ట్. మనం దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వాక్యం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇక్కడ చాలా అద్భుతమైన ఈ 3 పాయింట్స్ని మీకు వివరిస్తాను. మొదట మనం ఏం చూడబోతున్నామంటే, ఈ మొదటి పాయింట్లో చూడండి, క్రీస్తులో మృతి చెందిన వారు ధన్యులు అని పెట్టాం పేరు. ఇక్కడ మరణము అనే మాటకు అర్థం ఏమిటి? మరణము అనే మాటకు విజ్ఞాన శాస్త్రజ్ఞుల నిర్వచనం ప్రకారము ఎడబాటు. ఓకేనా? ఎడబాటు. ఓకే, చూడండి, దేవునితో సంబంధం తెగిపోతే ఆత్మ సంబంధమైన ఎడబాటు, దేహముతో సంబంధం తెగిపోతే భౌతికమైన ఎడబాటు. అంతే కదా, సింపుల్. దాన్నేమో ఆధ్యాత్మిక మరణం అన్నారు, దీన్నేమో భౌతిక మరణం అన్నారు. సో ఇది సింపుల్. దాని ఆన్సర్ ఏంటంటే ఎడబాటు. అంతేకాని మరణం అంటే ఎండ్ కాదు.
చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మరణం అంటే ఎండ్, అంటే ఇంతటితో జీవితం ముగిసింది. తప్పు. ఆ బైబిల్ అలా చెప్పడం లేదు. అదే కానీ కరెక్ట్ అయితే ఇక్కడ కూర్చోవడం శుద్ధ దండగా, మనం దేవుడిని నమ్మడం అంతకంటే శుద్ధ దండగా. కాబట్టి భవిష్యత్తు అనేది లేకుండా ఈ మరణముతోనే మనిషి జీవితం ఎండ్ అయితే ఇక వచ్చేది అర్థం ఏంటి? తినుము, త్రాగుము, సుఖించుము, చావుము, అదే అర్థం వస్తుంది. మరి ఇవన్నీ చేసడానికి ఇక్కడికి ఎందుకు రావడం? వాక్యం ఎందుకు వినడం? యేసుప్రభుని నమ్మడం ఎందుకు? పరిశుద్ధ జీవితం ఎందుకు? ఇవన్నీ వ్యర్థం. కాబట్టి లూసిఫర్ అనేవాడు ఇలానే ప్రజల్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి మరణం గురించి పూర్తి అవగాహన మీ దృష్టికి తీసుకురావాలని ఈ యొక్క వచనం ఈరోజు మీకు వివరించబడుతుంది. వినండి. ఇందులో 3 మరణాల గురించి మీకు వివరిస్తాను. ఎన్ని మరణాలు? 3. మరణం అంటే అర్థమైపోయింది కదా, చెప్పండి. ఎడబాటు. మొదటి మరణం ప్రాచీన స్వభావం విషయములో మృతి. ఏమన్నాను? ప్రాచీన స్వభావం విషయములో మృతి, ఇది మొదటి మరణం. 2, ప్రాచీన క్రియల విషయములో మృతి. ఇందాకేమన్నాను? స్వభావం. ఇప్పుడేమన్నాను? క్రియల విషయంలో మృతి. 3, ప్రాచీన శరీరం లేక దేహం విషయంలో మృతి. 3వది ఏమన్నాను? ప్రాచీన దేహం లేదా శరీరం, 2 ఒకటే కదా, మృతి. మొత్తం ఎన్ని మరణాలు చెప్పాను? 3. ఇప్పుడు ఈ 3ని వివరిస్తాను. ఈ 3 జరిగితే అప్పుడు ఈ వాక్యం వర్తిస్తుంది. ఏమని చెప్పండి? క్రీస్తులో మృతి చెందిన వారు ధన్యులు. ఇప్పుడు నేను చెప్పిన 3 మరణాలు జరిగి ఉంటే అప్పుడు ఆ వాక్యం వాళ్ళకు వర్తిస్తుంది. ఇవి జరగకుండా సమాధుల మీద ఈ పేరు రాసుకుంటే వర్తించదు. ఓకే, వినండి. ఇప్పుడు పాయింట్ 1, మొదటి విషయం చెప్తాను. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం తెలుసు కదా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వినండి. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడట? మరణములో నుండి జీవములోనికి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరణములో నుండి జీవములోనికి. వినండి, ఇక్కడ మరణము అనే పదానికి అర్థం ఏంటో చెప్తాను. ఎగ్జాంపుల్, రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మాత్రం చాలు. మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము. విన్నారు కదా? ఏ స్వభావము? ప్రాచీన. వినండి, ఇక్కడ ప్రాచీన స్వభావం అనే మాటకి ఒక గీత పెట్టి దాని అర్థం లాస్ట్లో రాసి ఉంటుంది. ఇది పేజీ చివర మీరు చదివిన భాగంలో చివర చిన్న అక్షరాలతో అర్థం ఉంటుంది. ఏమన్నా చదవండి. అది ఓకే. ప్రాచీన పురుషుడు అంటే ఏంటి? ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు, శరీరం గురించి మాట్లాడట్లా. అందుకే మనం బైబిల్ చాలా 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 జాగ్రత్తగా చదవాలి. ఓకేనా? ఇక్కడ ప్రాచీన పురుషుడు అంటే ఆత్మ. మరి ఆత్మ ఎవరి స్వభావం కలిగింది గతంలో? మొదటి ఆదాము. అంటే మొదటి ఆదాము పాపము మన మీద అంటే ఆత్మ అంతరంగ పురుషుడి మీద మోపబడింది. దాన్ని ఏమన్నారు చెప్పండి? ప్రాచీన స్వభావం. ఇప్పుడు కడవరి ఆదాముని ఎప్పుడైతే నమ్మామో మొదటి ఆదాము ద్వారా మన ఆత్మ మీద మోపబడిన పాపం విషయములో మనం చచ్చిపోయాం. అంటే పాపము నుండి మనకేమొచ్చింది? విడుదల. అది మరణం అంటే అర్థం. ఎడబాటు. అర్థమవుతుందండి? దీన్ని ఏమన్నారు చెప్పండి? ఎడబాటు. దేని నుండి ఎడబాటు వచ్చింది మనకు? మొదటి ఆదాము స్వభావము. ప్రాచీన అంటే మొదటి ఆదాము స్వభావము అని అర్థము. ఈ విషయములో మనకేమొచ్చిందట? ఎడబాటు. ఇప్పుడు రెండో అర్థం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆత్మ నుంచి చూడండి, ఒక్కొక్క దానికి లింక్ అనమాట. ఆత్మలో ఒకప్పుడు ఏముందని చెప్పుకున్నాము? ప్రాచీన స్వభావం. ఈ స్వభావము నుండి మన ఆత్మ వేరైంది కానీ శరీరం ఇంకా వేరు కాల. మళ్ళీ చెప్పండి. ఆత్మ స్వభావం వేరే, ఆత్మ పాప స్వభావం నుండి వేరైంది కానీ ఇంకా మన శరీరము వేరు కాల. అందుకని శరీరములో ఏముంది? ప్రాచీన స్వభావం ఉంది. గుర్తుపెట్టుకోండి. అంటే మొదటి ఆదాము మన తాత ఇచ్చిన ఆస్తి దీని దగ్గర ఉంది. కానీ దీన్ని ఏం చేస్తున్నాము? దీన్ని అంటే మన ఇప్పుడు ఉదాహరణకి నా లోన ఏడుపు ఉంది. ఇప్పుడు నేను ఏడుస్తున్నట్టు ఎవరు చెప్పారు? కన్నీళ్ళండి. అట్లాగే నా లోన అంతరంగ స్థితిని ఏది చూపిస్తుంది? బయట క్రియలు. సూపర్.
క్రియలు కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తాను, చదువు పాప. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. వినండి, ఇప్పుడు పౌలు ఏ కాంటెక్స్లో, అంటే ఏ సందర్భములో ఈ పదం ఉపయోగించాడు? ఏమని? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని ఏ సందర్భములో చెప్పాడు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్క కొటేషన్ చదివి వెంటనే ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు, అంటే వివరణ ఇవ్వకూడదు. మనకేం తెలియాలి? సందర్భం తెలియాలి. సందర్భం తెలియాలి, సందర్భాన్ని బట్టి మీనింగ్ ఉంటుంది. చెప్పండి. సందర్భాన్ని బట్టి అర్థం ఉంటుంది. సందర్భాన్ని బట్టి అర్థం ఉన్నప్పుడు సందర్భం తెలిస్తేనే ఆ వచనము పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు సందర్భం చెప్తా, వినండి. అంతియోకయ అనేటువంటి ప్రాంతంలో పేతురు అనేటువంటి ఆయన, అక్కడ అన్యులు అయిన క్రైస్తవులు, అంటే వాళ్ళు యేసును నమ్మారు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. అప్పుడు యాకోబు యొద్ద నుండి యెరూషలేము నుండి కొందరు యూదులు వచ్చారు. ఆ టైములో వెంటనే పేతురు గారు ఏం చేశారంటే వాళ్ళ నుండి వేరై యూదుడిగా ప్రవర్తించాడు. అంటే మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్తాను. యూదులకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఏంటంటే అన్యులతో వారు కలవరు. అంతేకాదు, ఉదాహరణకి అన్యుడి దారిని పోతున్నాడు అనుకోండి, ఆ వెళ్ళిన సంగతి యూదుడికి తెలియదు, కానీ పక్కన వాళ్ళు చెప్పారు, ఇప్పుడే అన్యుడు ఆ దారిని వెళ్ళాడు, నువ్వు అదే అడుగు జాడల్లో వెళుతున్నావని, వెంటనే ఇతను ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాడు. అంటే అన్యుడిని ముట్టలా, కనీసం అన్యుడు వెళ్ళిన దారిలో వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అంత నిష్ట. అంటే బ్రాహ్మిన్స్ని, ఎస్సీల్ని ఎలా చూస్తారు ఆ టైపులో చూసేవాళ్ళు. ఎవరు? ఈ యూదులు. ఎవరిని? అన్యుల్ని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము? ఈ సందర్భం, పేతురు ఎవరితో కలిసి భోంచేశాడు? అన్యులతో. అంటే ఇప్పుడు వినండి, యూదుల యొక్క సాంప్రదాయాలన్నీ కూడా భౌతికమైనవి. యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటి? అటు యూదుడు పాపే, అన్యుడు పాపే. ఇప్పుడు యూదుడైనా పరిశుద్ధుడవ్వాలంటే, అన్యుడైనా పరిశుద్ధుడవ్వాలంటే ఎవరిని నమ్మాలి? యేసు ప్రభుని నమ్మాలి. ఇప్పుడు చూడండి, భౌతికమైన క్రియల ద్వారా పరిశుద్ధులం అనుకుంటూ జీవించారు. ఎవరు? యూదులు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి దాన్ని ఏం చేశాడు? నరికేశాడు. అంటే ఇప్పుడు ఏంటి? యూదుడైనా యేసు ప్రభు నమ్మాలి, అన్యుడైనా యేసు ప్రభు నమ్మాలి. యూదుడైనా పరిశుద్ధుడు అవ్వాలంటే యేసు ప్రభు నందు విశ్వాసమే, అలాగే అన్యుడైనా పరిశుద్ధుడు అవ్వాలంటే యేసు క్రీస్తునందు విశ్వాసం. ఇప్పుడు యూదుడనియు క్రీస్తు దేశస్థుడనియు భేదమేమియు లేదు. క్రీస్తు దేశస్థుడు అంటే ఏంటి? గ్రీసు అంటే అన్యుడు. చెప్పండి, గ్రీసు దేశస్థుడంటే అన్యుడు, యూదుడు. ఇప్పుడు మొదట అందరము సమానమే అన్నదానికి సూచనగా వాళ్ళతో కలిసి ఏం చేశాడు? భోజనం. ఇప్పుడు వేరయ్యాడంటే అర్థం ఏంటి? యూదులు రాగానే ఏరయ్యాడంటే అర్థం ఏంటి? మీకు ఇంకా అర్థం కాలేదా? భౌతికమైన మా ఆచారాలను బట్టి మేమే పరిశుద్ధులు, మీరు పాపులని అర్థం. అక్కడ ఎంత తేడా ఉందో చూడు. అందుకే మనకు బైబిల్ ఏంటంటే ఒక్కొక్క ముక్క చదివితే అర్థం కాదండి. అప్పుడు పౌలు ఖండిస్తాడు. ఏమని? ఇది క్రియారూపములో నువ్వు తప్పు చేస్తున్నావు. ఏది? ఇన్నరగా నువ్వు రక్షింపడ్డావు, ఇన్నరగా యేసు ప్రభుని ఏం చేసావు? నమ్మావు. నువ్వు ప్రాచీన స్వభావంలో ఏమైపోయావు? చచ్చిపోయావు. కానీ క్రియ దగ్గరకు వచ్చాక చావలా నువ్వని అర్థం. ఇది క్రియ కదమ్మా, ఇది క్రియ కదా. ఏ క్రియ ఇది? ఏ క్రియ ఇది? మనం అందరము సమానమే, ఇది క్రియ. మరి అక్కడ క్రియ చూపిస్తున్నాడా? చూపించట్లా. అందుకేమన్నాడు? నేను క్రీస్తుతో కూడా. ఏ విషయంలో? ఈ క్రియ విషయంలో. అంటే ఇలాంటి పని నేను చెయ్యలేను, ఎందుకు? నేను చచ్చిపోయాను అంటున్నాడు. అది మీనింగ్. ప్రాచీన పురుషుడు చచ్చాడు, ఇప్పుడు ఆ ప్రాచీన క్రియ కూడా చావాలి. అది నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానంటే దాని యొక్క అర్థం. అంటే క్రియల్లో చావాలి మనం. ఇందాక ఎక్కడ చచ్చాము? స్వభావంలో చచ్చాము. ఇప్పుడు ఎక్కడ చావాలి? క్రియల్లో చావాలి. అంటే ఆ స్వభావము మనకేం చూపిస్తుంది? క్రియ. ఆ క్రియ ఏదైనా కావచ్చు, ఆ క్రియల్లో మనం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ఇప్పుడు మూడో పాయింట్కి వస్తున్నాం. ఇది ఇంకా మనం మొదటి అంశంలోనే ఉన్నాం. మొదటి అంశంలో ఇది మూడో పాయింట్. మొదటి ఎక్కడ చావాలని చెప్పాను? సో గుడ్ ఆన్సర్. ఇప్పుడు రెండోది ఎక్కడ చావాలి? క్రియల్లో చావాలి. మొదటి స్వభావంలో చావాలి, రెండోది ఆ స్వభావం యొక్క క్రియల్లో చావాలి. ఇప్పుడు ప్రాచీన దేహం విషయంలో చావాలి.
ఏ స్వభావం అన్నాను? ప్రాచీన దేహం. చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. వినండి, సందర్భం చెప్పండి, కాంటెక్స్ట్ చెప్పండి. సందర్భం ఏ సందర్భంలో ఈ పదం యేసు ప్రభు ఉపయోగించాడు? బైబిల్ చూడకుండా నా వైపు చూసి చెప్పండి. ఏ సందర్భములో ఈ మాట యేసు ప్రభు మార్తమ్మతో అన్నాడు? మా లాజరు చనిపోయిన విషయము తట్టుకోలేక మార్తమ్మ ఘోరంగా ఏడుస్తూ, నువ్వు గానుంటే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అన్నప్పుడు చెప్పింది. అదే సందర్భం తెలియాలి, లేకుంటే అర్థం కాదు వాక్యం. ఓకేనా? రైట్, వినండి, ఇప్పుడు చెప్తాను మీకు. ఇక్కడ దేహము మరణించడము అన్నది ధన్యత లేకుంటే దుర్వార్త? అంటే దేహము ఆత్మ వేరవడం కదండి మరణం అంటే. ఈ ఆత్మ, దేహంలో ఉన్న ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి బయటికి రావడము, ఇది ధన్యత లేకుంటే శుభవార్త దుర్వార్త? క్రైస్తవ వేదర్లకి అది దుర్వార్త, క్రైస్తవులకి అది శుభవార్త. ఎప్పుడు ఆ ముందు రెండు జరిగి ఉంటే, ఆ ముందు జరగకుండా ఈ మరణ వార్త వింటే దుర్వార్త. ఆ ఒక్క మాటలో ఎంత అర్థం ఉందండి? అంతటా ప్రభువు నందు మృతి నొందు మృతులు. ప్రాచీన స్వభావం చస్తే కలిగే లాభం ఏంటి? లూకాసువార్త 16వ అధ్యాయం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లూకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. విన్నారా? ఇప్పుడైతే ఎప్పుడు? ఇప్పుడైతే ఎప్పుడు? ప్రాచీన దేహం విడిచిపెట్టాక. అప్పుడు దాకా నీకు సుఖమే లేదు భూమి మీద. ఇంత నీచమైంది ఈ దేహము, ఇంత దౌర్భాగ్యమైంది ఈ దేహము. ఇట్లాంటి వ్యక్తి అనగా చెప్పండి, ప్రాచీన స్వభావంలో మృతి పొంది, ప్రాచీన క్రియలో విషయంలో మృతి పొంది, ప్రాచీన దేహాన్ని విడిచిపెట్టితే, బా ఏమి చెప్పాడండి, వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అందుకు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, అంతటా ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులు? 3 మాటలు చెప్పా. ఇప్పుడు 2వ అంశానికి వెళ్తున్నా. 2వ అంశం ఏంటి? నిజమే, వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుతారు. ఇప్పుడు మళ్ళీ 3 విశ్రాంతులు చెప్తాను. పాయింట్ 1, మొదటి విషయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. బైబిల్ చూడకుండా అందరు చెప్పేయండి. అంటే అమ్మాయి చెప్పుకుంటే బాగుండేది. ఇప్పుడు చదువు పాప. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. ఇది ఏ విశ్రాంతి? ఇది ఏ విశ్రాంతి అన్నప్పుడు ఆన్సర్ మీరు ఏం చెప్పాలా? ఆత్మ విశ్రాంతి అని చెప్పాలా. అర్థమైందా? విశ్రాంతులు 3 అండి. 1 ఆత్మ సంబంధమైనది, 2 మానసిక సంబంధమైనది, 3 భౌతికమైనది. ఓకేనా? 3టిని వివరిస్తాను, వినండి. పాయింట్ 1, మొదటి ఏం చూసాం చెప్పండి? ఆత్మ సంబంధం. ఇప్పుడు మీరు అడగొచ్చు, చూడండి, పైదానికి దీనికి లింక్ ఉంది. మళ్ళా పైదానికంటే ఏంటి? ఆత్మలో విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? పాయింట్ 1 ఏం చెప్పాను? మొదటి అంశంలో పాయింట్ 1 ఏం చెప్పాను? ప్రాచీన స్వభావంలో చచ్చిన వెంటనే ఆత్మకు విశ్రాంతి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇది అంతా ఇన్నర్కు సంబంధించింది, ఇదంతా అంతరాత్మకు సంబంధించింది. ఇది శరీరానికి సంబంధించిన విషయాలు కావు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు అడగొచ్చు, మాస్టర్ గారు, మా ఆత్మలో నెమ్మది, ఆత్మలో విశ్రాంతి, ఆత్మలో నిజమైన శాంతి వచ్చినట్టు మాకెలా తెలుస్తుంది? చెప్తాను. ఎగ్జాంపుల్, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. త్వరగా. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును. విన్నారా? నీ అంతరాత్మలో విశ్రాంతి ఉంది అనడానికి ఏంటి? చేయకపోవడం.
గుడ్ ఆన్సర్. సమాధానం. సమ్మతి అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తులో నేను ప్రాచీన స్వభావం విషయమై ఏమయ్యాను? చచ్చిపోయాను కదా. చనిపోయినప్పుడు నా ఆత్మకి ఏమొచ్చింది? విశ్రాంతి. చెప్పండి, విశ్రాంతి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇందాక పాయింట్ 2లో ఏం చెప్పాను? ప్రాచీన స్వభావం విషయంలో చచ్చిపోయాను, కానీ ప్రాచీన క్రియలలో ఇంకా అక్కడక్కడ కొన్ని తప్పులు చేస్తాను. అప్పుడు అవి నన్ను ఏం చేస్తాయి? నా మీద అమ్మయ్యా, అదే ఇప్పుడు కోల్పోవడం. చూడ, ఇది ఎప్పటికప్పుడు మనతో ఏమవ్వాలి? ప్రభుతో, క్రీస్తు రక్తంలో కడుక్కుంటే అప్పుడు ఆత్మకి ఏం కలుగుతుంది? విశ్రాంతి. ఎంత అద్భుతంగా ఉందండి దేవుని పిల్లలారా. ఇది రోజు జరగాల్సిన క్రియ. యేసు ప్రభు పేతురుతో ఏమన్నాడు? స్నానం చేసిన వాడు పాదములు కడుక్కుంటే చాలు. స్నానం అనగా పొందిన రక్షణ. పాదములంటే రోజు ప్రభుతో ఏం చేయాలి? మనము కడుక్కోవాలి. అప్పుడు మన మీద ఏం చేయదు ఆత్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి మీద ఏదన్నా గబక్కున ఒక మాట అన్నాం, అర్థమైందా? వెంటనే మనం ప్రభుతో ఏం చేయాలి? ప్రభువా, నేను నోరు జారేశాను, ఇలాంటి ఈ చెడు మాట్లాడాను, ఈ బూతు మాట్లాడాను, వెంటనే దిద్దుకోవాలి. దిద్దుకుంటే ఇంక నీ మీద మనస్సాక్షి దోషారోపణ చేయదు. ఇక్కడ హృదయం అంటే మనస్సాక్షి, అంతరంగ పురుషుడు, అంతరవాణి, అంతరాత్మ అనే అర్థాలు వస్తాయి. ఓకేనా? రైట్. పాయింట్ 1 అయిపోయింది. ఇప్పుడు పాయింట్ 2కి వస్తున్నాం. పాయింట్ 1 ఏం చెప్పాను? ఏ విశ్రాంతి? ఆత్మ విశ్రాంతి. ఇప్పుడు పాయింట్ 2 చదువు పాప. మత్తయి సువార్త 11:29 మత్తయి సువార్త దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, విశ్రాంతి. అది పాపానికి సంబంధించి. అంటే మనిషి ఆ దినాల్లో మొయ్యశక్యం కాని భారాలు ప్రజల మీద యూదా మత నాయకులు మోపారు. అవన్నీ వాళ్ళు చేయలేక ఏం కోల్పోయారు? ఆత్మ విశ్రాంతి కోల్పోయారు. ఏం చేయక్కర్లా, నన్ను నమ్మండి నేను ఇస్తానన్నాడు యేసు ప్రభు. అది ఆత్మ విశ్రాంతి. ఇప్పుడు రెండోది ఏంటి? ప్రాణం అంటే మనసు. గుర్తుపెట్టుకోండి, మానసిక విశ్రాంతి. బాగా చెప్పండి, ఏ విశ్రాంతి? మానసిక విశ్రాంతి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకు విశ్రాంతి వచ్చిందో లేదో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, మార్కు సువార్త 5:15. మార్కు సువార్త 5:15. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండియుట చూసి. స్వస్థచిత్తుడు అనే మాటకు గ్రీకులో అర్థం మనస్సులో స్వస్థత పొందినవాడు లేదా మనస్సులో విడుదల పొందినవాడని అర్థం గ్రీకులో. స్వస్థచిత్తుడు అనే మాటకు గ్రీకులో అర్థం ఏం చెప్పాను? మనస్సులో స్వస్థత లేదా విడుదల. ఇప్పుడు చూడండి, ఇందాక నేను పాయింట్ 1లో అంటే మొదటి అంశంలో రెండో పాయింట్ ఏం చెప్పాను? ప్రాచీన క్రియలలో సిలువ. ఇప్పుడు చూడండి, ఈ క్రియ ఎప్పుడైతే నేను సిలువేశానో మనసుకి ఏమొచ్చింది? అంతే. దేవుని పిల్లలారా, ఇది ఎవరికి వర్తిస్తుందో ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చేసింది కదూ? ఓకే, రెండో అంశం అయిపోయిందండి, ఫైనల్. థర్డ్ అంశానికి వచ్చి మనం ముగించుకుందాం నేటి పాఠాన్ని. ఓకే, మూడో అంశంలో ఏముంది చెప్పండి? క్రియలు వారి వెంట పోవుచున్నవి. ఎంత చక్కగా ఉందండి క్రియలు. ఇప్పుడు మీకు వీరు జీవించిన జీవిత క్రియలు ఇక్కడే ఉండిపోతాయి, అవే వీరి వెంట పోతాయి. చెప్పండి. వీరు జీవించిన ఆ జీవితం అనే క్రియలు ఉంటాయి కదా, అవి ఇక్కడ ఉండిపోతాయి, అవి వారి వెంటనే పోతాయి. అంటే విడిచి వెళ్ళే క్రియలు, వెంట వెళ్ళే క్రియలు. చెప్పండి, విడిచి వెళ్ళే క్రియలు, వెంట వెళ్ళే క్రియలు. ఇప్పుడు వాటికి దేవుడు ఏమిస్తాడు? ఫలం. దానికి మనం మూడో అంశం పేరు చెప్పండి. క్రీస్తులో క్రియల ఫలము పొందువారు ధన్యులు. సో మూడో అంశానికి వచ్చాం కదా. ఇప్పుడు వివరంగా చెప్తాను. వెంట వెళ్ళే క్రియలు, విడిచి వెళ్ళే క్రియలు అంటే ఏంటో చెప్తాను. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను అంతే, బైబిల్లో నుంచే, బయట ఏం చెప్పట్లే మీకు. ఓకే, ఎబ్రీ పత్రిక 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. చాలు. ఏ క్రియ? ఆయన వెళ్ళాడు, ఆయన వెళ్ళిపోయి ఎంతకాలం అయిందో కదండి. ఈ రోజుకి చెప్పుకుంటున్నాం ఆయన క్రియ పేరు చెప్పండి. విశ్వాసమును బట్టి కయ్యోను కంటే శ్రేష్టమైన బలి హేబేలు అర్పించాడు. అది క్రియనా? అది వదిలిపోయిన క్రియనా? వదిలిపోయిన రికార్డేనా? ఇప్పుడు కథలుగా చెప్పుకుంటున్నారా? ఆ కథ అంటే జరిగిందే.
జరిగిన దాన్ని అలా చెప్పుకుంటున్నారని అర్థం. కథ అంటే మళ్ళీ కల్పితం అని, కల్పితం కాదు, నిజంగా జరిగింది అని అర్థం. ఓకేనా, వినండి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దీనికి ఫలం ఉందా? ఎస్ ఆర్ నో? ఫలం ఉంది దీనికి. ఆ ఫలమన్నీ నేను లాస్ట్లో తీసుకొస్తాను. దేవుడు ఎలాగిస్తాడు అన్నది నేను తర్వాత తీసుకొస్తాను. ముందు ఇవన్నీ వినండి వరుసగా. ఏంటిది? శ్రేష్టమైన. అర్థమైందా? కాబట్టి మనము ఈ కొంతకాలం అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు దేవుడు ఆయుష్ ఒక్కొక్కరికి, అంటే యేసులో నమ్మినప్పటి నుంచి 20 ఏళ్ళు, నమ్మినప్పటి నుంచి 30 ఏళ్ళు, నమ్మినప్పటి నుంచి 40 ఏళ్ళు, నమ్మినప్పటి నుంచి 50 ఏళ్ళు, నమ్మినప్పటి నుంచి పుట్టుక నుంచి చివరి దాకా ఇట్లా ఉంటుంది కదండి యేసు ప్రభునితో మన జర్నీ. ఈ కాల వ్యవధిలో ఏమి వదిలి వెళుతున్నాం? రికార్డ్. నేను వెళుతూ నా నెక్స్ట్ తరము వారికి నేను ఏమిచ్చి వెళుతున్నాను? నా లైఫ్ గురించి, నేను ఈ వ్యక్తి గురించి ఏమి నేర్చుకున్నాను, ఈ వ్యక్తి గురించి ఏమి తెలుసుకున్నాను, ఈ వ్యక్తి గురించి ఆ అడుగుజాడల్లో నేను జీవించడానికి నన్ను పురిగొల్పిన సంఘటనలు ఏమిటి? ఒకటి నేర్చుకున్నాం. ఏబేల్ ద్వారా ఏం నేర్చుకున్నాం? కాబట్టి చినిగిపోయిన కాగితాలు, నొక్కుపోయిన బిళ్ళలు, అది శ్రేష్టమైనది. అవునా? మరి కాదా? మరి అదే దాని అప్లికేషను. సో నేను దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఆయన ఎలాంటి వాడో నాకు అర్థమైతే నేను ఎలాంటిది అర్పిస్తానండి దేవునికి? శ్రేష్టమైనవి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. చూశారండి ఏమి లైఫ్, ఎంత అద్భుతమైందండి. అసలు మరణమే చూడకుండా పరలోకి వెళ్ళిపోయాడండి బాబు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప. దేవునితో ఎప్పుడు కూర్చున్నా, లేచినా, పండుకున్నా ఎప్పుడు ఆ నామస్మరణ చేస్తూ ఆ దేవుని సేవిస్తూ అంటే దీన్ని మనం ఎలా చెప్పుకోవాలంటే రోజు ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవాళ్ళు ఎవరు? హనోకు దేవుడు. అలా మాట్లాడుకుంటూ ఒక రోజు నేరుగా పరలోకి వెళ్ళిపోయారు. అంతే. ఎంత గొప్ప లైఫ్ అండి. అంటే మన గురించి ఏం చెప్పుకోవాలి మనం వెళ్ళిన తర్వాత? ఓకే, 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి. చూసారండి, అసలు ఎప్పుడు వర్షమే చూడలేదండి బాబు. తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధపరుచుకున్నాడు? ఓడంటే సంఘం అండి. సంఘం. ఓడంటే సంఘం. ఒక మంచి ఫెలోషిప్ను కోరుకోవాలి మనం, ఒక మంచి సహవాసం. ఆ సహవాసం ఎవరో కదండి, యేసు ప్రభువే. దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, మనకు దేవునితో ఉన్న రిలేషను బట్టి మన జీవితం ఆధారపడి. చూడండి, ఇప్పుడు మన పరలోకం చూసామా? చెప్పండి, చూసామా? నోవాకు వర్షాన్ని చూశాడా? మరి వాడు ఎందుకు కట్టుకున్నాడు? దట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం. నువ్వు పరలోకం చూడలా, నువ్వు చూడబోతున్నావు. పరలోకంలో నీ ఇల్లు చూడలా, నువ్వు చూడబోతున్నావు. అలాంటి విశ్వాసం మనం వెళ్ళిన తర్వాత నా గురించి ప్రజలు ఏం చెప్పుకుంటారు? దేనికి శిల్పియు నిర్మాణికుడు ఆ పునాదులు గల పట్టణము కొరకు. నెక్స్ట్ 8వ వచనం చదువునానా? 8వ వచనం అబ్రహాం గురించి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. అంతే. దేనికి శిల్పియు అంటే ఆయన ఆ పిలుపును బేర్ చేసుకొని ఎక్కడికి వచ్చాడమ్మా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి కనాను దేశంకి వచ్చేసాడు. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. చదువు నాన్న. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందా శ్రమల. చూసారండి, అసలు ఏంటండి బాబు? అప్పుడు యేసుప్రభు ఉన్నాడా? మరి యేసుప్రభు గురించి ఎందుకుంది అక్కడ? చెప్పాను గతంలో, మీకు గుర్తుందో లేదని మళ్ళీ టెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. గతంలో దీనికి అర్థం చెప్పాను మీకు. క్రీస్తు విషయమైన నింద అని ఉంది కదా, అప్పుడు యేసుప్రభు ఉన్నాడా? దాని అర్థం చెప్పండి పోనీ. యేసు క్రీస్తు లాంటి శ్రమలు పొందాడు అని అర్థం. అక్కడ ఉంది క్లియర్గా, క్రీస్తు విషయమైన. అంటే క్రీస్తు ఎలాగైతే అందరి చేత శ్రమ నింద అనుభవించాడో, ఏమీ తెలియదు. అంటే అసలు పరలోకం ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా మనకి ఈరోజు బాగా తెలుసు పరలోకం గురించి. మోస్ట్లీ వాళ్ళకి ఏం తెలియదు, మనకు తెలిసినంత తెలియదు వాళ్ళకి. ఎందుకు? యేసుప్రభు అప్పుడు పరలోకం నుంచి భూలోకానికి ఆయన వచ్చాడు, రావడం తెలుసు, వెళ్ళడం తెలుసు మనకు. కాబట్టి పరలోకం గురించి బాగా తెలుసు మనకు. పైగా పరలోకం గురించి చాలా విషయాలు యేసుప్రభు చెప్పాడు. మనకున్నంత దైవ ప్రత్యక్షత ఆ దినాల్లో వాళ్ళకి లేదు, కానీ నమ్మారు. నమ్మి క్రీస్తు కొరకే, అంటే యేసుప్రభు లాంటి శ్రమలు అనుభవించాడని అర్థం. మొత్తం టోటల్ అంశం ఏంటి? క్రీస్తులో ఎవరు ధన్యులు? 1 మృతి పొందిన వారు, 2
విశ్రాంతి పొందినవారు. 3, అందరం లేచి నిలబడదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా యేసు స్వామి, ఈ దినమున ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనములో క్రీస్తులో ఎవరు ధన్యులన్న అంశం మీద మీరు 3 అంశాలు వివరించారు. అందుకు నీకు మహిమ కలుగునుగాక. నేను నీ పిల్లలు ఎందుకు ధన్యులమో మీరు చెప్పారు. భయంకరమైన ఆ మహాశ్రమలు రాకతలికే ఇలా బ్రతికి నీలో నిద్రిస్తే ఎంతో ధన్యత. కాబట్టి ఆ శ్రమలు రాకతలికే మేమందరము క్రీస్తులో ఈ లోకయాత్రని ముగించుకొని మధ్యాకాశములో నిన్ను కలుసుకోవాలన్నదే నీ కోరిక. కడబోర ఆ బోర మోగినప్పుడు మహిమ శరీరం ధరించి నువ్విచ్చే ఆ గొప్ప ఆశీర్వాదానికి మేము వారసులం అవ్వాలన్నదే మీ ఉద్దేశం. అందుకే మా కోసం ఈ సంగతులన్నీ బయలుపరుస్తున్నందుకు నీకు మహిమ కలుగునుగాక. కాబట్టి నేను నీ పిల్లలు భయముతో వనకతో ఇంకా పవిత్రతలో, ఇంకా పరిశుద్ధతలో, ఇంకా నీతిలో, ఇంకా క్రీస్తు స్వరూప్యములో రూపాంతరము చెందుదుము గాక. మమ్మల్ని పట్టి పీడిస్తున్న ప్రాచీన స్వభావము నశించును గాక. మమ్మల్ని వేధిస్తున్న ప్రాచీన క్రియలు సిలువ వేయబడును గాక. అంతటి గొప్ప భక్తుడైన పేతురులోనే ఆ ప్రాచీన స్వభావం వెంటాడింది. అది ఖండిస్తూ పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని చెప్పాడు. నేను నీ పిల్లలు అలా బ్రతుకుతూ మంచి క్రియలు కలిగి నీవిచ్చే ఆ పరలోక ఫలాన్ని అక్కడ శాశ్వతంగా అనుభవించేలాగా మాకు రాబోవు కాలానికి స్థిరమైన పునాది మా గుండెల్లో, మా హృదయాలలో వేస్తున్నందుకు నీకు మహిమ కలుగును గాక. నేను నీ పిల్లలు అలా బ్రతకడానికి మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.